ఈ వీడియోలో మీకు ప్రోస్ కనబడితే కాన్స్ కనబడతాయి. సో పాజిటివ్ చెప్పినప్పుడు అరే ఇండియన్ బ్రాండ్ బాగా చెప్పాడు, నెగిటివ్ చెప్పినప్పుడు వీడికి ఇండియన్ బ్రాండ్ అని పడదా, ఇలాంటి థాట్స్ రానివ్వమాకండి. బడ్జెట్ ఫోన్ ఇది అండ్ చివరి వరకు చూస్తే ఖచ్చితంగా నేను ఈ ఫోన్ రికమెండ్ చేస్తా, కొనుక్కోండి అని చెప్తా, కానీ కంప్లైంట్ కూడా చెప్పాలి. అప్పుడే బ్రాండ్ ఫీడ్బ్యాక్ తీసుకొని మీకే ఇంకా మంచి ఫోన్స్ డెవలప్ చేసి తీసుకొస్తారు మార్కెట్ లోకి. ఆబ్వియస్లీ ఇప్పుడున్న చైనీస్ మార్కెట్ కి ఇండియన్ బ్రాండ్ ఇంకొంచెం మంచి కాంపిటీషన్ ఇచ్చే అవకాశం ఉండేది. సో పాజిటివ్స్ మాట్లాడుకుందాం, నెగిటివ్స్ మాట్లాడుకుందాం, నో హేట్. దిస్ ఇస్ ద ఓన్లీ రిక్వెస్ట్. వీడియోని పూర్తిగా చూడండి, న్యూట్రల్ మేనర్ లో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనమే వీడియోలో ఈ లావా షార్క్ 2 5G బడ్జెట్ లో వస్తుంది ఈ ఫోన్ గురించి ఇన్ డెప్త్ రివ్యూ చూద్దాం. ఇది 4GB 64GB వేరియంట్ తో వస్తుంది. 12,000 రూపాయలు పెడుతున్నారు, కానీ అది సరిపోకపోవచ్చు. 6GB వేరియంట్ మినిమం తీసుకొచ్చి ఉండాల్సింది. 6GB వేరియంట్ పేపర్ మీద కూడా వీళ్ళు ఎక్కడ కనిపించట్లేదు, అది తెస్తున్నారు తేవట్లేదు. బట్ స్టిల్ ఇప్పుడున్న ప్రైస్ హైకింగ్ ని బేస్ చేసుకుని ఈ వేరియంట్ తీసుకొచ్చినట్లున్నారు. నా సజెషన్ అయితే మినిమం 10-12,000 రూపాయల్లో అయినా కానీ 6GB ఖచ్చితంగా ఉండాల్సిందే. చూద్దాం. ఈ ఫోన్ అయితే ఇప్పుడు ఇంకా లాంచ్ కాలేదు. మీరు ఒకవేళ పర్చేజ్ చేసుకోవాలనుకున్నా అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో ఇప్పుడే దొరకదు. జూన్ 9వ తారీఖు ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. మీరు అప్పుడు ఒకసారి చెక్ చేయండి. 2 కలర్స్ లో వస్తుంది, బ్లూ కలర్ ఒకటి, గోల్డ్ కలర్ ఒకటి. రైట్ నో మన చేతిలో ఉన్నది బ్లూ కలర్. ఇంకా ఫస్ట్ ఒకసారి అన్బాక్సింగ్ చూసేద్దాం. బాక్స్ మీద చూసుకుంటే లావా షార్క్ 2 5G అని మెన్షన్ చేస్తుంది. కింద IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ అని అసలు ప్లాస్టర్ వేసిండి, అది రాయాల్సిన అవసరం లేదు, వీళ్ళు ఏదో IP68 ఇచ్చినట్టు. సరే, బ్యాక్ సైడ్ చూస్తే కొన్ని కీ ఫీచర్స్ ఉన్నాయి, ఇవన్నీ గురించి నేను తర్వాత చెప్తా. అండ్ టాప్ లో చూడొచ్చు 4GB 64GB MRP 16,000 రూపాయల వరకు పెట్టారు, బట్ మీకు ఇది 12,000 రూపాయల్లో వస్తుంది. అండ్ సీల్స్ ఉన్నాయి, ఒకసారి సీల్స్ బ్రేక్ చేసేసి లోపల కంటెంట్ చూద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకు వచ్చిన బాక్స్ కనబడుతుంది. ఇది ఓపెన్ చేస్తే మొబైల్ కేస్ ఒకటి ఇస్తున్నారు, కొంచెం బ్లాక్ టింట్ కనబడుతుంది. క్లియర్ కేస్ అయితే కాదు ఇది, బట్ కేస్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. అండ్ లోపల థర్మాకోల్స్ ఇవి ఒకసారి చూడొచ్చు. అండ్ ప్లాస్టిక్ ఇదంతా, అంటే ప్యాకేజింగ్ ఇంకా బెటర్ గా చేయొచ్చు లావా. నేను ఇప్పుడు కాదు, రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ నేను చెప్తున్నాను. లావా ఫోన్స్ రివ్యూ, నా ఫస్ట్ రివ్యూ నుంచి లావా ఫోన్ వచ్చింది. స్టార్టింగ్ నుంచి నాకు ఒకటే అనిపించింది, ఇండియన్ బ్రాండ్. బట్ వీళ్ళు కానీ ప్యాకింగ్ స్టాండర్డ్స్ పెంచితే, అంటే ఇప్పుడు మనం వివో, ఓపో, రియల్మీ చూస్తాం కదా, ఆ రేంజ్ లో స్టాండర్డ్స్ పెంచితే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. జస్ట్ ఒపీనియన్ అంతే. నెక్స్ట్ మనకి మొబైల్ ఫోన్ కనబడుతుంది. ఈ మొబైల్ ఫోన్ మీద కవర్ కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇవన్నీ కొంచెం తక్కువగా అనిపిస్తాయి. ఫైన్. ఫోన్ కి అయితే ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ తో వస్తుంది. అండ్ ఒక కార్డు ఉంది సర్వీస్ కి సంబంధించి, ఫ్రీ సర్వీస్ ఎట్ హోమ్. ఇంటికి వచ్చి సర్వీస్ చేసి వెళ్తారు వీళ్ళు. ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్ కి హోమ్ అని మీరు మెసేజ్ పంపించినా చాలు, వెంటనే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అండ్ బ్యాక్ సైడ్ కస్టమర్ సపోర్ట్ నెంబర్ కూడా ఇచ్చారు, అందులో తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంది. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ బాక్స్ లో అడాప్టర్ ఒకటి ఇస్తున్నారు, 10W అడాప్టర్ ఇది. బట్ ఫోన్ 18W కి సపోర్ట్ చేసిద్ది. 18W ఇచ్చి ఉండాల్సింది, మరి 10W తో సరిపెట్టేశారు. అండ్ దెన్ కేబుల్ టైప్ A to Type C కేబుల్ ఇస్తున్నారు. అండ్ సిమ్ ఎజెక్టింగ్ పిన్ ఒకటి బాక్స్ లో వస్తుంది. ఒకసారి దీన్ని సిమ్ కార్డ్ ట్రే కూడా చూద్దాం. ట్రిపుల్ కార్డ్ స్లాట్ తో వస్తుంది. ఇది 2 సిమ్లు, ఒక మైక్రో SD కార్డ్ మీరు యూజ్ చేసుకోవచ్చు ఎట్ ఏ టైం. డెడికేటెడ్ స్లాట్ తో వస్తుంది. 1TB వరకు మీరు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మెమరీ కార్డులు కొనే పరిస్థితిలో లేవులేండి, ప్రైస్లు అలా ఉన్నాయి. ఫైన్. ఇంకా ఫోన్ కి ఒకసారి కేస్ వేసి చూస్తే కొంచెం బ్లాకిష్ గానే అనిపిస్తుంది. ఫోన్ లుక్స్ అంతకేం కనిపించట్లేదు. మొత్తానికి ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే, బాక్స్ కంటెంట్స్ పరంగా అయితే థమ్స్ అప్, ప్రతి ఒక్కటి వచ్చినట్లే. నెక్స్ట్ ఇంక మనం ఒకసారి ఈ ఫోన్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, సైడ్ మొత్తం కూడా బడ్జెట్ లో వస్తుంది కాబట్టి పాలిగాన్ ఫ్రేమ్ తో వస్తుంది. అండ్ ఫ్రంట్ గ్లాస్ ప్రొటెక్షన్ కూడా వీళ్ళని పర్టికులర్ గా మెన్షన్ చేయట్లా. అండ్ వాటర్ రెసిస్టెన్స్ కూడా ఏం లేదు, IP64 స్ప్లాష్ రెసిస్టెంట్ మాత్రమే. సో యావరేజ్ కైండ్ ఆఫ్ బిల్డ్ క్వాలిటీ. నెక్స్ట్ ఈ ఫోన్ చేతిలోకి తీసుకోగానే నాకు అనిపించిన 2 కొత్త పాయింట్స్ ఏంటంటే 3.5 హెడ్ ఫోన్ జాక్. మళ్ళీ ఏదో కొత్తగా చూసినట్లు నాకు అనిపించింది. ఫస్ట్ థింగ్ చాలా హ్యాపీ అనిపించింది. ఎడిటింగ్ కోసం ఎప్పుడు నేను యూస్ చేసే OnePlus Nord డిజిటల్ హెడ్ ఫోన్స్, వీటిని నేను కనెక్ట్ చేసి చూశాను. సాంగ్ ఆడియో క్వాలిటీ అంత గొప్పగా ఏం అనిపించలేదు, కానీ FM మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇయర్ ఫోన్స్ ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్, ఒక FM వినే వాళ్ళు చాలా తక్కువ. FM వినాలి అనుకుంటే మాత్రం ఈ ఫోన్ లో FM సపోర్ట్ కూడా ఉంది. హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసుకుని మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ కాల్స్ లాంటివి మీరు ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే, గేమ్స్ లాంటివి ఏమైనా చిన్న వాడాలనుకుంటే 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది. బడ్సే వాడుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇన్ హ్యాండ్ ఫీల్, ఫోన్ కొంచెం హెవియర్ సైడ్ అనిపిస్తుంది. 210 grams తో వస్తుంది. కొంచెం లైట్ వెయిట్ తీసుకొచ్చి ఉంటే బాగుండేది. అండ్ ఫోన్ థిక్నెస్ కూడా కొంచెం లావుగా బల్కీగా ఉన్నట్లు అనిపించింది. బడ్జెట్ లో వస్తుంది కదా, ఇంక ఇలానే ఉంటాయి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఇక బడ్జెట్ ఫోన్స్ అన్నింటిలో మనం ఈ ప్రాసెసరే చూస్తామేమో. రీసెంట్ గా వచ్చిన రియల్మీ పోకో ఫోన్స్ లో కూడా 10,000 రూపాయల దగ్గరలో ఈ ప్రాసెసరే వాడుతున్నారు. యూనిసాక్ T8200 ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. దీంట్లో ఆఫ్లైన్ లో వచ్చే రియల్మీ, ఓప్పో, వివో ఫోన్స్ లో 15-20 పెట్టినా ఆశ్చర్యపడకల్లా. 2.3 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్. దీన్ని నేను టెక్నికల్ గా రన్ చేసి చూసా, 5 lakh వరకు ఆండ్రాయిడ్ స్కోర్ రన్ చేసింది. అంటే మీకు 6S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది చూసారా, దానికి దగ్గరలోకి వెళ్తుంది. పర్ఫార్మెన్స్ అయితే పర్లేదు, కన్సిస్టెంట్ గానే రన్ చేస్తుంది. CPU థ్రాట్లింగ్ టెస్ట్ కూడా అవి చెక్ చేశాను, బ్యాలెన్స్డ్ గా ఉంది. 91% వరకు స్కోర్ చేసింది. సో మరి నేను అనుకున్నంత తక్కువేం కాదు. అండ్ యూసేజ్ కూడా, అంటే ఎక్కడ లాగ్ అవ్వడం, ఫ్రేమ్స్ డ్రాప్ అవ్వడం మరి ఎక్కువ నేను అసలు ఏం అబ్జర్వ్ చేయాల. వెరీ లో టైమ్స్, ఏదో అక్కడక్కడ సూట్ కాని పనులు, ఇప్పుడు గేమ్స్ లాంటివి వాడేమనుకోండి, అప్పుడప్పుడు ఇది కొంచెం లాగ్ అయ్యింది. Android 16 నో యాడ్స్ అండ్ నో బ్లోట్వేర్ అని మెన్షన్ చేశారు. అండ్ ఫోన్ మొత్తం కూడా మీకు చాలా క్లీన్ గా అనిపించింది. ఎక్కడ ఒక యాడ్ కానీ బ్లోట్వేర్, హెవియర్ బ్లోట్వేర్ ఏం అనిపించదు. కాకపోతే గూగుల్ యాప్సే బ్లోట్వేర్ కంటే దారుణంగా ఉన్నాయి. అవన్నీ అన్ఇన్స్టాల్ చేసేసుకోండి, మీకు చాలా స్పేస్. అండ్ ఫోన్ ఇంకొంచెం బెటర్ గా రెస్పాండ్ అవుతుంది. బేసిక్ యూసేజ్ చేసుకునే వాళ్ళు, అంటే మిడిల్ ఏజ్ గ్రూప్ కూడా కాదు, మీరు ఒకవేళ పేరెంట్స్ ఎవరికైనా ఈ ఫోన్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా మీరు గిఫ్ట్ చేయొచ్చు. ఇంకొంచెం మంచి ప్రాసెసర్ అండ్ 4GB ర్యామ్ కాకుండా 6GB or 8GB ఇచ్చుంటే నేను మిడిల్ ఏజ్ అండ్ టీనేజర్స్ ఇట్లాంటి వాళ్ళకైనా రికమెండ్ చేస్తుండేవాడిని. 4GB ర్యామ్ తో వస్తుంది కాబట్టి నేను అంత గట్టిగా చెప్పట్లేదు. బట్ 5G సపోర్ట్ ఉంది. మీరు ఒకవేళ డేటా 5G డేటా యూజ్ చేయాలనుకున్నా, వాయిస్ ఓవర్ 5G స్టాండర్డ్ లోన్
కాల్స్ మీరు తీసుకోవాలనుకున్నా సాటిస్ఫై అయితే చేసిద్ది. దాన్ని బట్టి మీకు ఫోన్ సూట్ అవుతుందా లేదని డిసైడ్ చేసుకోండి. అండ్ మెమరీ కార్డ్ గురించి మీరు చెప్పాను కదా, 1 TB వరకు మీరు మెమరీ కార్డ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ టైప్ సి పెన్ డ్రైవ్ చెక్ చేశారు, టైప్ సి పెన్ డ్రైవ్ సపోర్ట్ అయితే చేస్తుంది. మీరు ఒకవేళ ఫైల్స్ ఇంపోర్ట్ అండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే టైప్ సి పెన్ డ్రైవ్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్ప్లే గురించి మాట్లాడదాం. ఇందులో 6.75 స్క్రీన్ తో వస్తుంది. HD+ డిస్ప్లే, ఇది ఫుల్ HD+ డిస్ప్లే కూడా కాదు. ఇది ఒక్కటి కొంచెం కాంప్రమైజ్ అవ్వకుండా ఇచ్చేస్తుంటే బాగుండేది. ఫుల్ HD+, ఇది HD+ డిస్ప్లే తో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 720x1600 రెజల్యూషన్ తో వస్తుంది. 260 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీ తో వస్తుంది. ఓవరాల్ డిస్ప్లే పరంగా కొంచెం మనం వాస్తవాలు మాట్లాడుకుందాం. ఇందులో కలర్స్ పరంగా అయితే చెప్తున్నాను కదా, మీకు 10,000 రూపాయల ఫోన్ లో ఎలా అయితే కలర్స్ ఉంటాయో అలాంటి కలర్స్ ఉంటాయి. కానీ ఇంతకు ముందు మనం 12-13,000లో AMOLED డిస్ప్లే వచ్చేసాయి. మీరు ఒక్కసారైనా AMOLED డిస్ప్లే వాడి ఇది వాడాలనుకుంటే కొంచెం ఇబ్బంది పడతారు. సో మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోమాకండి. అండ్ ఇంకా బ్రైట్నెస్ పరంగా మీరు ఒకవేళ డే లైట్ లోకి వెళ్ళి పీక్ సన్లైట్ లో యూజ్ చేస్తారనుకుంటే ఇంకా బ్రైట్నెస్ ఉంటే బాగుంటుంది అనిపించింది. సరిపోవట్లేదు అన్నట్లు అనిపించింది. వీళ్ళు బ్రైట్నెస్ నిట్స్ ఏం పర్టికులర్ గా మెన్షన్ చేయాలా. నాకు తెలిసినంత వరకు ఒక 600-700 నిట్స్ ఉంటాయేమో, అంతకంటే తక్కువ కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆబ్వియస్లీ AMOLED కాదు కాబట్టి ఇన్ డిస్ప్లే రాదు, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. బట్ యాక్యురేట్ ఉంటుంది, ఒక్కసారి కూడా ఫెయిల్ అవ్వట్లేదు. అండ్ చాలా ఫాస్ట్ ఉంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతుంది. అండ్ అన్లాక్ చేసేటప్పుడు ఆ హాప్టిక్ ఫీడ్బ్యాక్స్ కొద్దిగా వైబ్రేషన్ ఇస్తుంది, అది కూడా బాగానే అనిపించింది. నెక్స్ట్ ఇక కెమెరాస్, దీంట్లో బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ లో మీకు కనిపిస్తాయి. బట్ ప్రైమరీ సెన్సర్ ఒకటే 13 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది AI సెన్సర్ అని చెప్పి అంటున్నారు. అది దేనికి ఏం చేస్తుందని నాకు అర్థం కాలేదు. అండ్ కెమెరాలో అంత పొడిచే AI ఫీచర్ కూడా నాకేం కనిపించలేదు. ప్రైమరీ సెన్సర్ ఒకటే మనం కన్సిడర్ చేయాలి ఇక్కడ, 13 మెగాపిక్సెల్. దాని సెన్సర్ కూడా వీళ్ళు ఏం మెన్షన్ చేయట్లేదు. 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇచ్చారు. కొద్దిగా 8 మెగాపిక్సెల్ మినిమం ఇచ్చి ఉండాల్సింది, ఇంకా కాంప్రమైజ్ అయిపోయింది అంతే. ఫోటో శాంపిల్స్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. డే లైట్ కండిషన్స్ లో కొన్ని ఫోటోస్ ఇక్కడ వేస్తున్నాను, యావరేజ్ గానే అనిపిస్తాయి. పోర్ట్రేట్ షాట్స్ అవి కూడా వేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. బ్యాక్ సైడ్ వి మీకు ఏదో కొద్దిగా మీరే ఎడిటింగ్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ మీరే బ్లర్ చేసుకున్నట్లు అనిపించింది తప్ప ప్రాపర్ గా ఆప్టిమైజ్ చేసి బ్లర్ చేసినట్లు మనకు అనిపించవు. ఫోటోస్ అన్ని కూడా కొంచెం వైట్ బ్యాలెన్స్ అటు ఇటు అన్నట్లు అనిపించింది. డైనామిక్ రేంజ్ కూడా మీకు అంత గట్టిగా అనిపించదు. అయినా ఇన్ని మాట్లాడుకోకూడదు, మనం 10,000లో వస్తుంది కాబట్టి ఇంత మంచి అవుట్పుట్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. యావరేజ్ ఫోటోస్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ శాంపిల్స్ కూడా వేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. పోర్ట్రేట్ షాట్స్ నార్మల్ షాట్స్ కి మీకు పెద్ద తేడా ఏమి అనిపించదు. పోర్ట్రేట్ షాట్స్ నార్మల్ షాట్స్ అన్ని వేస్తున్నాను. ఎడ్జ్ డిటెక్షన్స్ అన్ని కూడా ఏదో మనం తీసుకొచ్చి అతికిచ్చినట్లే ఉంటదే కానీ నాచురల్ గా ఇస్తున్నట్లు మనకేం అనిపించవు. ఇంకా లో లైట్ గురించి అయితే అసలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వీడియో రికార్డింగ్ అయితే 4K 30 FPS లో బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకుని 1080p 30 ఫ్రేమ్స్ లోనే రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మాత్రం దారుణంగానే ఉంది. 5 మెగాపిక్సెల్ కెమెరా కదా, అంత గొప్పగా ఏం అనిపించదు. దీని మేజర్ USP మొత్తం బ్యాటరీ 6000 mAh బ్యాటరీని తీసుకొని వస్తున్నారు. 18 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. ఏం ఉపయోగం, బాక్స్ లో మీకు 10 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు. ఫుల్ ఛార్జ్ చేయడానికి నాకు దాదాపు గంట 45 నిమిషాల్లో పట్టించింది. అంటే సుమారు మీరు 2 గంటల దాకా వేసుకోవాల్సి వస్తుంది. ఇంకొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చుంటే బాగుండేది. బట్ ఛార్జ్ డిశ్చార్జ్ పరంగా మాట్లాడుకుంటే మాత్రం సర్వైవ్ అవుతుంది. ఎందుకు ఎక్కువగా మనం దీన్ని యూజ్ చేయం. నేను యూజ్ చేసిన దాంట్లో అయితే కెమెరాస్ యూజ్ చేశాను, మల్టీమీడియా యూజ్ చేశాను, యానిట్యూడ్ స్కోర్లు, CPU థ్రాట్లింగ్ లిస్ట్లు అవన్నీ రన్ చేసి చూసా. చాలా తక్కువ కన్జ్యూమ్ చేసింది. ఫస్ట్ థింగ్ LCD డిస్ప్లే, అండ్ రెండోది ప్రాసెసర్ పరంగా కూడా కొద్దిగా ఎఫిషియెంట్ ప్రాసెసర్. హెవీ టాస్క్ లో ఏం రన్ చేయలేదు కాబట్టి మీరు మాట్లాడుకోవాలనుకున్న కాల్స్ లాంటివి చేసినా కానీ చిన్న టాస్క్లు చేస్తారు కాబట్టి ఒక ఫుల్ వర్కింగ్ అయితే ఖచ్చితంగా వచ్చింది. సో బ్యాటరీ పరంగా దిగులు పడక్కర్లేదు. నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్ అండ్ బ్లూటూత్ వర్షన్స్ పరంగా అయితే ఫస్ట్ థింగ్ ఇది బ్లూటూత్ వర్షన్ 5.0 తో వస్తుంది. ఇప్పుడు వచ్చి అన్ని ఫోన్లు 5.4 ఇస్తున్నారు అండ్ 8 5G బ్యాండ్స్ తో వస్తుంది. ఇది సిగ్నల్ రిసెప్షన్ బాగానే ఉంది. అంటే నేను ఉండే ఏరియాస్ లో, నేను రిమోట్ ఏరియాస్ ఎక్కువ ఏం ట్రావెల్ చేయలేదు కాబట్టి సిటీలో ఉన్నంత వరకు నేను చెక్ చేశాను, నాకైతే సిగ్నల్ రిసెప్షన్ స్ట్రాంగ్ గానే ఉన్నాయి. అండ్ VoINR సపోర్ట్ కూడా ఉంది. మీరు ఒకవేళ కాల్స్ 5G వాయిస్ ఓవర్ న్యూ రేడియో తీసుకోవాలనుకుంటే 5G కాల్స్ కూడా మీరు మాట్లాడుకోవచ్చు. అండ్ డైలర్ ఇది గూగుల్ డైలర్ తో వస్తుంది. బట్ దాంతో పాటుగానే మీకు గ్రీన్ కలర్ లో ఇంకొక డైలర్ ఇచ్చారు, లావా వాళ్ళ ఓన్ డైలర్. బట్ అది చాలా బోరింగ్ అనిపించింది. అండ్ కాల్స్ లాంటివి రికార్డ్ చేసుకోవాలనుకుంటే మీకు అనౌన్స్మెంట్ ఉండదు. అయినప్పటికీ మీకు ఆ డైలర్ యూజ్ చేస్తుంటే ఆ థీమ్ కి, ఆ UI కి అసలు వాడబుద్ది కాదు. గూగుల్ డైలర్ ఇంకా బెటర్ ఏమని చెప్పని మనం గూగుల్ డైలర్ వాడుకుంటూ ఉంటాం. వీళ్ళు UI పరంగా, OS పరంగా ఇంకా చాలా వర్క్ చేయాలి. ఫోన్స్ టపా లైన్ లో తీసుకొస్తున్నారు అండ్ బాగుంటున్నాయి కూడా. టు బి ఆనెస్ట్, కెమెరాస్ ఒకటి తప్పించి ఫోన్స్ పర్లేదు బాగానే ఉంటున్నాయి. బట్ UI పరంగా ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడాల్సింది కూడా అదే. లావా UI 1.1 అని చెప్పని కనబడుతుంది. ఇప్పుడు వీళ్ళ దాంట్లో మంచి ఫోన్లు ఉన్నాయి. లావా అగ్ని 3 కానివ్వండి, లావా అగ్ని 4 కానివ్వండి, అగ్ని సిరీస్ బాగుంటాయి. బట్ అందులో కూడా UI ఐకాన్స్ చూడండి, ఏదో ఒక నార్మల్ గూగుల్లో డౌన్లోడ్ చేసింది యూస్ చేసే ఇమేజ్ లో కనిపించింది. వీళ్ళ యాప్ ఐకాన్స్ కానివ్వండి, సెట్టింగ్స్ లో ఉండే ఐకాన్స్ కానివ్వండి, అవి చూస్తే క్వాలిటీ కనిపించాం. అండ్ UIకి ఒక మంచి పేరు కూడా ఉండదు. ఏదో లావా 1.1 అని చెప్పి నిన్నగా మనం తీసుకొచ్చారులే కానీ ఒక మంచి పేరు, దానికి ఫ్రీక్వెంట్ గా అప్డేట్స్ ఇవ్వడం, డే బై డే దాన్ని అప్డేట్ చేసుకుంటూ వెళ్ళడం ఎక్కడ నాకు అనిపించదు. చాలా సీదాగా అనిపించింది. అండ్ Android 16 తో వస్తుంది. తర్వాత అప్డేట్ వచ్చిందో రాదో అనేది గ్యారంటీ కూడా ఉండదు. 1 year అప్డేట్ పాలసీని వీళ్ళు మెయింటైన్ చేస్తారు. దీనికి ఎంత అని పర్టికులర్ గా మెన్షన్ చేయాలి, ఎక్కువ అప్డేట్స్ ఇవ్వదు, 1 year ఇస్తుంది. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో ఈ లావా షార్క్ 2 5G గురించి. ఇప్పుడు నువ్వు సజెస్ట్ చేస్తావా 12,000 రూపాయలు ఈ ఫోన్ అంటే, వీళ్ళు పెట్టడమే 12,000 రూపాయలకు పెడుతున్నారు. అంటే కార్డ్ ఆఫర్ నాకు తెలిసినంత వరకు 500 రూపాయలైనా ఖచ్చితంగా ఇస్తారనుకుంటున్నా. 11, 12 ఆ ప్రైజ్ లో వస్తే ఇప్పుడున్న ప్రైస్ హైక్ల ప్రకారం ఖచ్చితంగా మనం కన్సిడర్ చేయొచ్చు. 5G తో వస్తుంది. 5G ఫోన్ మీకు 13-14,000 రూపాయలు పెట్టడం లేదు. ఇండియన్ బ్రాండ్ దట్టు 11-12 వస్తుంది కాబట్టి సజెస్ట్ చేస్తాను, నేను పిక్ చేసుకోవచ్చు. అండ్ నేను చెప్పిన యూసేజ్ లో మీరు యూజ్ చేసుకుంటారు అనుకుంటే అప్పుడు మీరు తీసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా.
వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడానికి ట్రై చేయండి. కింద హై పాయింట్స్ ఉన్నాయి, వీడియోని కొంచెం హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది, నేను కొత్త వాళ్ళ ఫీడ్ లోకి వెళ్తాను. వాళ్ళు మన ఛానల్ ఎలాగో కొత్తగా చూస్తారు కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు. మీరు మర్చిపోమాకండి, కింద సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేయండి. ఒకవేళ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నా, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా ఇలాంటి బెస్ట్, ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా, అది నాది గ్యారంటీ. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. అంటే నేను దిస్ తరుణ్, సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.